సఫలపరచి దీవించావు రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే ఆశీర్వదించావు సియోను వాసులను ఆశ్చర్యముగా ఆశీర్వదించావు సియోను వాసులను రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే రాజాధిరాజ జోహారులు నీకే మా రాజా
అంతయు నీవే. ఉన్నవాడవు అనువాడవు, ఉన్నవాడవు అనువాడవు నీవే. రాజాధిరాజా జోహారులు నీకే, మా రాజాధిరాజా జయం జయం నీకే. రాజాధిరాజా జోహారులు నీకే, మా రాజాధిరాజా జయం జయం నీకే. రాజాధిరాజా జోహారులు నీకే, మా రాజాధిరాజా జయం జయం నీకే. రాజాధిరాజా జోహారులు నీకే, మా రాజాధిరాజా జయం జయం నీకే.
వివరించెదా విమోచకుడా నీ అద్భుత కార్యములు సాగిలపడెదా దయాళుడా నీ పాద సన్నిధిలో వివరించెదా విమోచకుడా నీ అద్భుత కార్యములు శూన్యము నుండి మట్టిని మట్టి నుండి మానవాళిని మట్టి నుండి మానవాళిని మట్టి నుండి మానవాళిని అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునామమున మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం జరుగుతున్న ఫేవరెట్ సాంగ్స్, ప్రార్థన, అంతేకాకుండా వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చాలా అవసరం. అదే సమయంలో మనము ఎప్పుడు మనకు ఇష్టమైన పాటలు మేము పాడియకపోవచ్చు, కానీ మీరు అడిగినప్పుడు ఈ విధంగా పాడియడం అది ఎంకరేజింగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా యవనస్తులు ఆ కార్యక్రమానికి వచ్చి వారు సహాయపడుతూ ఉన్నారు. వారిని అభినందిస్తున్నాం. కారణం వారు ఉద్యోగాలే కావచ్చు, చదువులే కావచ్చు, ఉన్న శుక్రవారం వారు వచ్చి సహాయపడుతున్నారు. వర్షిప్ టీం కూడా నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీకు ఇష్టమైన పాటలు ఉంటే ముందన్న పెట్టేసేయండి, గ్రూప్లో పెట్టండి. అప్పుడు ఆ పాటలు మేము మీకు పాడి వినిపించడానికి వీలుగా ఉంటుంది. సియోను మందిరంలో మరి బుధవారం 5వ తారీఖు ఈ యొక్క సిలువ ధ్యానాలు కార్యక్రమం మొదలైంది. సర్మన్స్ ఆన్ ద క్రాస్ అని ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి యాక్చువల్గా మరి ఇక నిలబెడదామని చూసాం. అది ఎందుకో మరి విశ్వాసులు అడిగారు తప్పకుండా కండక్ట్ చేయాలని. చాలామంది వస్తూ ఉన్నారు. గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ద మార్నింగ్స్. దైవజనులు కూడా వారు వచ్చి వారు వాక్యాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. 5:30 లోపల 5కి వస్తే బాగుంటుంది, ప్రార్థనలో ఏకీభవించవచ్చు. 5:30 లోపల వస్తే వాక్యాన్ని వినడానికి కూడా మరి వీలుగా ఉంటుందని తెలియచేస్తా ఉన్నాను. ఒకవేళ యూట్యూబ్లో వింటున్న వారే కావచ్చు, చర్చ్ సంఘానికి వచ్చి వింటున్న వారే కావచ్చు, ఈ ఉదయకాలం వచ్చే సిలువ ధ్యానాలు క్రాస్ మీద ఉంటుంది కాబట్టి ఆ సువార్తలు చదవండి. మీకు వీలైనంత వరకు 4 సువార్తలు చదవడము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాము. మనకు ఈ సంవత్సరం సంఘ వాగ్దానము యెషయా గ్రంథం 47వ అధ్యాయం దేవుడిచ్చిన వాగ్దానం అది. సరే ఆ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, దానిని సఫలపరచేదనని ప్రభు సెలవిచ్చిన మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఆయన తలంచాడంటే కార్యాన్ని తప్పకుండా సఫలం చేసే దేవుడిగా ఉంటుంది. దాని మీదనే మన యొక్క ధ్యానం కూడా జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ఆయన వచ్చిన కార్యం ఏంటిదంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అదే కారణం, ఇంకా వేరే కారణం ఏది లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అది ఆయన మాట ఇచ్చాడు. దానిని నెరవేర్చిన దేవుడిగా కూడా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను మానవునిలో నశించిన దాన్ని తొలగించడానికి వచ్చాను, లేదా రక్షించడానికి వచ్చాను, పాప విముక్తి కలగజేయడానికి వచ్చాను, పాప పరిహారం ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు సెలవిచ్చిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో
కొన్ని అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు కూడా ఆయన చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక అరగంట సేపు దేవుడు ఆనాడు చేసిన అద్భుతాల్లో ఆయన చేసిన ఒక అద్భుతాన్ని కూడా, ఒక స్వస్థత కార్యాన్ని కూడా మనము చూడనైంటా ఉన్నాం. ఈ సంఘటన అందరూ యోహాను తప్ప మిగతా ముగ్గురు సువార్తికులు రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, అంతేకాకుండా లూకా కూడా ప్రాముఖ్యమైనది కాబట్టే వారు లిఖితం చేశారు. అందరికీ పరిచయమైనదే. అందరూ మటన్ కర్రీ చేస్తారు, కానీ దాన్ని వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. దానికి తగిన ఆ యొక్క టేస్ట్ వారు దానికి కల్పిస్తూ ఉంటారు కదా. కాలంలో ఒక 50 సంవత్సరాల క్రితం దోశ అంటే ఒట్టి దోశనే ఉండేది కదా. దోశ అంబడి చట్నీ తినేవారు. ఇప్పుడు దోశలో ఏం చేస్తున్నారంటే ఎగ్ కలుపుతున్నారు, కూరగాయలు కలుపుతున్నారు, ఇంకేవేవో వేస్తూ ఉన్నారు. ప్రజలు ఏమంటూ చాలా రుచిగా ఉంటుంది అని. కానీ నేను ఏమీ కనపడటం లేదు. బైబిల్లో ఉండే సంఘటననే మీ మధ్యకు నేను తీసుకొని ముగ్గురు సువార్తికులు రాశారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మత్తయి భక్తుడు రాశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మార్కు భక్తుడు రాశాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో లూకా భక్తుడు కూడా రాశాడు. సో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, 1 నుంచి 8 వచనం వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం దాకా కూడా ఉంది. ఆఖరికి 3వ విషయం లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 26వ వచనం వరకు ఉంది. ఇప్పుడు అన్నీ మీరు చూడలేరు, అన్నీ మీరు చదవలేదు. ఎందుకు ఈ 3 చెప్పానంటే ఒక్కొక్కరు ఏమని రాశారు అదే భాగం. ఇందాక దోషం గురించి అదే చెప్పాను కదా. ముగ్గురు రాశారు, ముగ్గురు ఒక్కొక్క విధానంలో వారు లిఖితం చేశారు. సో 3 భాగాలు మీరు చదువుకుంటే అది మీకు ఆత్మీయ బలము చేకూర్చేదిగా ఉంటుంది. ఇది నేను చెప్పే సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్న మాటలు, మార్కులో ఉండే మాటలు నేను మీకు యేసు ప్రభు చేసిన అద్భుతాలలో ఆనాడు ఇది కూడా ఒక అద్భుతమైన భాగంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. నేను చదువుతాను 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మత్తయి సువార్త. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణము, అక్కడ మాట గమనిస్తే తన పట్టణం అంటే తనకు ఇష్టమైన పట్టణంగా అక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా ధైర్యముగా నుండుము, ఆ తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆ పక్షవాయువు గలవాణిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి అన్న మాట మనకు కనిపిస్తుంది. వెరీ సింపుల్. చెప్పాలంటే 1 నిమిషంలో చెప్పేయచ్చు. యేసు తనకు ఇష్టమైన పట్టణానికి వచ్చాడు, పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చారు. యేసు వాన్ని పాపాలు క్షమించబడినాయని చెప్పాడు. ఆ తర్వాత నీ పంచమెత్తుకొని నువ్వు నడువు అని చెప్పారు. అయిపోయింది. అంతా కలిసి కూడా 30 సెకండ్లు కూడా కాలేదు. కానీ దాంట్లో ఉంటున్న గూఢార్థాలు, ఆత్మీయ గూఢార్థాలు మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది.
పాప పాపములు క్షమించబడుట సులభమా, లేదా పాపములు క్షమింపబడుట సులభమా, లేదు లేచి నడవమని సులభమా అన్న మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఈ దినం ఏది మనకు మేలు చేసేదిగా ఉంటుంది? యేసు నీవు లేచి నడువుము అనేది ఇహలోక సంబంధమైన స్వస్థతకు సాదృశ్యంగా ఉంటుంది. కానీ నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయు గలవంతో చెప్పడం ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. పాప పరిహారం కలగాలి అంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. పాత నిబంధన ప్రకారము ఇశ్రాయేలీలు పాపం చేస్తే పరిహారంగా ప్రభు ఏం చేశాడంటే మోషేను పిలిపించాడు. ఆ కొండ మీదకి పిలిపించి 40 దినములు 40 రాత్రులు మోషేకు అనేకమైన విషయాలు చెప్పాడు. ప్రజలు ఎలా జీవించాలి అవి చెబుతూ ఏం చెప్పాడు అంటే, ఇదిగో నేను ఒక 10 ఆజ్ఞలు మీకు ఇస్తా ఉన్నాను, ఈ ఆజ్ఞలు మీరు తప్పకుండా పాటించాలి అని చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా ఇచ్చాడు, అనేకమైన విషయాలు ఇచ్చాడు. పాప పరిహారం నిమిత్తమై ఏం చేయాలనో వారికి తెలియచేశాడు. అదే సమయంలో కట్టడలు కూడా పెట్టాడు, అన్నీ నేర్పించాడు. అటువంటి సమయంలో వారు అన్నీ చేస్తానే ఉన్నారే కానీ పాపం కూడా చేస్తూ ఉన్నారు. వింటున్నారా? అవి చేస్తానే ఉన్నారు కానీ పాపం కూడా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ పాపం చేయడమును బట్టి పాపానికి పరిహారం కలగటం లేదు ధర్మశాస్త్ర ప్రకారం. అందుకే వాక్యం కొత్త నిబంధనకు వచ్చే సమయానికి మానవుడు పాపం నుంచి విడుదల పొందడానికి పరిశుద్ధ రక్తము చిందించబడ్డానికి, ఎందుకంటే కోడల రక్తము పక్షుల యొక్క రక్తము పాప పరిహారం అప్పటికి ఇస్తుంది, మళ్ళీ పాపం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అదంతా తొలగించడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆయన పాప పరిహారం నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్నట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. రండి, హెబ్రీ పత్రిక, మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెరవాలని 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతాను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, ముందివ్వబడిన ఆజ్ఞ అంటే పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. ప్రభువు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అది ప్రజలు నెరవేరుస్తూ ఉన్నారు, జరిగిస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమన్నాడంటే అది నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది, అది తొలగించబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అది జరగలేదు కాబట్టి దానికంటే ఉన్నతమైన ఆ నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడినట్లు మనము చూస్తూ ఉంటాం. ఏం జరిగింది? దేవాది దేవుడే ఈ లోకానికి నరవతారిగా వచ్చినప్పుడు పాప పరిహారం నిమిత్తం ఒక్కసారి తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు అన్న విషయము పరిశుద్ధ లేఖనములో తెలియచేస్తూ ఉంది. రైట్, సింపుల్గా చెప్తాను. పాత నిబంధన ప్రకారం మానవుడు చేసిన పాపాల నిమిత్తమై ఒక పక్షినో ఒక జంతువునో బలిగా ఇచ్చేసేవారు. అది బలి అయిపోయేది, మధ్యవర్తిగా అది
వింటున్నారా? దాన్ని చిందించడమును బట్టి మానవునికి విముక్తి కలిగింది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి పాపం చేయడం, బలులు అర్పించడం, ధర్మశాస్త్రం జరిగించలేకపోయినందుకు, నిష్ప్రయోజనమైనందుకు ప్రయోజకుడైన దేవుడు తానే మానవుని కొరకు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో అదే లిఖితం చేయబడి ఉంటా ఉంది. ఏమని ఉంటే వాడిని ఎప్పుడైతే నేను పక్షవాయువు గడవాడు ఎలా ఉన్నాడు, వాని పరిస్థితి, ఇవన్నీ నేను చెప్పటం లేదు కదా. పక్షవాయువు కల వాని పరిస్థితి ఒక చచ్చిన వానితోనే సమానం. సొంతంగా తనంతకు తను ఏమీ కూడా చేసుకోలేడు. వేరే వారి మీద ఆధారపడాలి. చాలామంది ఈ పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేక ఏం చేస్తారంటే ఈ యొక్క సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సొంత గృహాల్లోనే ఒక తల్లో ఒక తండ్రో వారు అస్వస్థకు గురైపోయి ఒక కాలు చేయో పడిపోవడం, 2 కాళ్ళు పడిపోవడం, ఇలా ఉన్నప్పుడు సొంత కుమారునో కోడలనో కుమార్తె ఎవరినో పిలిచినప్పుడు కొద్ది కాలం చేస్తారు. వారు 1 మాసం చేస్తారు, 2 మాసాలు చేస్తారు, 6 మాసాలు చేస్తారు. తర్వాత ఓపిక అనేది వాళ్ళలోంచి తగ్గిపోతాం. పిలిచినప్పుడు పలకకుండా. ఈ మధ్యనే అమెరికా దేశం నుంచి ఒక సహోదరి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్నందుకు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి పని ఆవిడను పెట్టారు. 24 గంటలు ఆవిడను చూసుకోవడానికి దాదాపు 30,000 రూపాయలు ఇచ్చి, నువ్వు మా తల్లి దగ్గర ఉండు, మా తల్లి నిన్ను పిలిచినప్పుడంతా వెళ్ళి ఏం సంగతో కనుక్కోవాలి. ఎందుకంటే ఆవిడకు 2 కాళ్ళు పని చేయటం లేదు, నడవలేదు. పిలవగలుగుతుంది కానీ నడవలేదు. అంతేగా వారు ఏం చేశారంటే, మీరు ఎప్పుడు పిలిచినా మెలకువగా ఉండాలి, దినానికి 1000 రూపాయల లెక్క 30 దినాలకు 30,000 ఇస్తాం. బాగానే ఉంది. ఒక వారము 10 దినాలు బాగానే చేస్తూ వచ్చింది. కానీ రాత్రిపూట కొంచెం కాళ్ళు సరిగా లేని ఆవిడ దగ్గర కాళ్ళు నడవలేని పరిస్థితి కాబట్టి ఒక బెల్ పెట్టారు. ఆ బెల్ నొక్కితేనే అమ్మ నువ్వు వెళ్ళి అమ్మని అడగాలి, ఏం కావాలో అడగండి, అప్పుడు అమ్మ చెప్తుంది అని. సో అక్కడ పెట్టిన ఆవిడ ఏం చేస్తుందంటే రాత్రిపూట ఆ బెల్ ఆఫ్ చేసేస్తుందంట. బెల్ ఆఫ్ చేయడం పాపం, ఆమె బెల్ నొక్కుతా ఉంది, ఎవరు రావటం లేదు. బెల్ నొక్కుతుంటే ఎవరు రావటం లేదని గట్టిగా పిలవడం. గట్టిగా పిలిచినప్పుడు ఆవిడ పలకకపోవడం. ఆవిడ భర్త, ఆయన కూడా బలహీనుడు, ఆయన వెళ్ళి ఏమైపోయిందంటే, ఎందుకు నాకు ఫలానిది కావాలి, నీరు కావాలనో ఏదో కావాలి. భర్తను ఆయన వెళ్ళి అవి చేయడం జరుగుతూ ఉంటుంది. విసుగు అనేది వాళ్ళకు రావడం జరుగుతూ ఉంటుంది. పక్షవాయువు గల వారి పరిస్థితి అలా ఉంటా ఉంది. ప్రభుకు స్తోత్రం. కొంతమంది ఆ పరిస్థితి నుంచి వారు విడుదల పొందడమును బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మరొక సహోదరు మాట్లాడుతూ ఉంటే, పాస్టర్ గారు దేవుని కృప వల్ల అభివృద్ధి జరుగుతూ ఉంది, కాళ్ళు కదిలించగలుగుతున్నాను అన్న విషయాలు వారు చెప్పడమును బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసు ఆ పట్టణానికి వచ్చినప్పుడు జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న, పక్షవాయువు కలిగి మంచం మీద ఉన్నాడు. అక్కడేమో రాయబడిందంటే ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి, యేసునొద్దకు తీసుకొని వచ్చారు. ఇంకో ప్రాంతంలో ఏమైందంటే 4 మనుష్యులు ఆ పక్షవాయువు గలవాణిని మంచం మీద మోసుకొని వచ్చారు. ఏది ఏమైనా పక్షవాయువు కలవాణిని వాని పరిస్థితిని చూచి వారు యేసునొద్దకు తీసుకొని వచ్చారు. మనం కూడా పాపములో పడి ఉంటే
మరణానికి పాత్రులమై ఉంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని చూచి మనల్ని విడిపించడానికి, పాపమనే పక్షవాయువుతో ఉన్న మనల్ని విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడన్న వాక్యం నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. రైట్, రండి. 2వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి, నంబర్ 1, తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచాడు. వీడిలో ఒకవేళ పక్షవాయువు గల వానిలో ఒకవేళ విశ్వాసం ఉండింటే వాడు ఎప్పుడో ఎవరినో అడిగేవాడు, ఇగో యేసు అనే ఆయన ఉన్నాడట, ఆయన రోగులను బాగు చేస్తాడంట, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళండి అని అడిగేవాడు. యేసు అంటే వాడు విన్నాడా లేదా తెలియదు, యేసునందు విశ్వాసం ఉందా లేదా మనకు తెలియదు. కానీ యేసు వారి విశ్వాసమును చూచి తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచాడు. చూడడమే కాకుండా, కుమారుడా ధైర్యముగా ఉండుమో, తెలుగులో కింద ఫుట్ నోట్లో బిడ్డ అన్న మాట ఉంది కదా, ధైర్యముగా ఉండు. హాస్పిటల్ మినిస్ట్రీకి పోయినప్పుడు మేము ప్రార్థన చేస్తామండి, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు అని మనం కొన్ని విషయాలు వారికి వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారికి తెలియజేస్తూ ఉంటారు హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళిన వారు. యేసు ఆ పక్షవాయువు గల వాణిని చూచాడు, కానీ తెచ్చిన వారి విశ్వాసాన్ని చూచి పక్షవాయువు గలవాంతో అంటున్నాడు, కుమారుడా ధైర్యం, ఏం భయపడవద్దు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. దీనిని బట్టి పక్షవాయువు గల వాని స్పందన ఎలా ఉంటుంది? వారు తీసుకొని వచ్చిన వాళ్ళేమో వీడికి యేసయ్య స్వస్థత ఇస్తారని తెచ్చాడు, కానీ యేసయ్య అంటా ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ప్రియ విశ్వాసులు, యూట్యూబ్లో ప్రేక్షకులు వింటున్నవారు, ఈ దినం ఏది నువ్వు కోరాలని ఆశించుకుంటున్నావు? నీకుంటున్న రోగము బాగు చేయబడాలని నువ్వు ఆశిస్తున్నావా, లేదా నీలో ఉంటున్న పాప రోగము తొలగిపోవాలని నువ్వు ఆశిస్తా ఉన్నావు? నీలో ఉంటున్న శరీర సంబంధమైన రోగం తొలగించగలిగిన దేవుడు ఆయన. తొలగించేస్తే, ఇప్పుడు వాక్యంలో అదే చూస్తా, తొలగిస్తాడు తప్పకుండా. కానీ ఈ శరీరము బాగుపడి పాపమనే రోగం నీలో ఉంటే నువ్వు నరకానికి నువ్వు వెళ్తావని నిన్ను అనటం లేదు ఎవరైనా కానీ. అందుకే పాపమనే రోగం మొదట మనలోంచి వెళ్ళిపోవాలి. పక్షవాయువు కలిగింది జీవితాంతం అలాగే ఉండి చనిపోతే ఈ మట్టి శరీరం మన్నికే పోతుంది. కానీ పాప క్షమాపణ పొందినందుకు పరలోకం దొరుకుతుంది. ప్రాముఖ్యమైన విషయం. అదిన యేసయ్య వాడితో అంటున్నాడు, నీకు ఈ రోగం ఉంటే కూడా పర్వాలేదు, నువ్వు పాప క్షమాపణ నీకు కలిగిందంటే పరలోకములో ఉంటావు. ఇది ప్రియ విశ్వాసం. ప్రభు నీకు నాకు కూడా ప్రశ్న వేస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాము, ప్రభువుకు అంగీకారంగా జీవిస్తూ ఉన్నాం. అపవిత్రత అనేది ఎక్కడైనా మనలో ఉంటుందా? 10 దినాల వెనక ఒక సెమినార్ జరగనేంటుంది ఏసీటీసీ కాలేజీలో. వాళ్ళందరూ ట్రైబల్ ఏరియా నుంచి వస్తున్నారు ఆ సెమినార్కు. ఇది నేను ఇంకో సహోదరుడు మాట్లాడుతూ, మనం ముందరి రోజే వెళ్ళాలి, అదంతా శుభ్రం చేసి పెట్టాలి, అదంతా నీట్గా పెట్టాలి వారు వచ్చినప్పుడు. హృదయం అనేది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధికి నా ఉంటే నరకానికి వెళ్తాం, కానీ ఆ వ్యాధి తొలగించబడితే పరలోకానికి. అందుకే ప్రభు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, నువ్వేం భయపడవద్దు, నీవు భయపడవద్దు, నీ పాపములు నేను
నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గాని వానితో చెప్తే అందరూ సంతోషించాలి పాప క్షమాపణ వానికి ఇచ్చినందుకు. కానీ శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో అనుకొనక, దేవదూషణ పాప క్షమాపణ జరిగించినందుకు దేవదూషణ చేస్తున్నాడని ఆయన మీద విమర్శలు కురిపించినట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమ, పాప క్షమాపణ పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. శరీర స్వస్థత కొద్ది కాలమునకే అది స్వస్థత. బతికినంత కాలము బాగానే ఉంటాం, కానీ లోపల ఉండేది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపమానాలు చెప్పుతూ పరిసయ్యులను గురించి సద్దుకయ్యులను గురించి అంటా ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారు అంటే పాత్రను చక్కగా బయటంతా శుద్ధిగా పెడతారు, కానీ లోపల ఆ మలినం అలాగే ఉంటా ఉంది. దాని నుంచి లేని రోగాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, మీ హృదయం అలా ఉంది. బయటికి చూడడానికి బాగానే ఉన్నారు మీరు, లోపల అంతరంగంలో కక్ష, ఈర్ష ఇవన్నీ మీలో ఉన్నాయి. నేనుండే స్థలానికి మీరు రావాలంటే ఇవన్నీ మీరు తొలగించుకోవాలంటే పాప పరిహారం మీరు పొందాలి. దేవుని కృప వల్ల శిలువ ధ్యానాల 3వ దినం కూడా ముగించుకున్నాం. 5వ తారీఖు మొదలు పెట్టాం. ఒకసారి సాయంకాలం పెట్టాం. సాయంకాలం కూడా బాగా వచ్చారు. చాలామంది అన్నారు, పాస్టర్ గారు ఉదయకాలం పెట్టేసి మేము వచ్చేసి మా పనులకు మేము వెళ్ళిపోతాం. కేవలం యేసు ఎందుకు వచ్చాడు, దేన్ని గురించి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఆ విధంగా మన జీవితంలో జరగడమును బట్టి మానవునికి ఏం మేలు పొందుతున్నామనేవి ఉదయకాలంలో చెప్తా ఉన్నాం. వివిధ మెసేజెస్, ధ్యానాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనది మేము కేవలం 3. రేపు 4వది. ఇంకా 37 దినాలు ఈ శిలువ ధ్యానాలు ఉంటాయి. 37 దినాలా అని అనుకుండే బదులు, ప్రభా ఇంకా నేను 37 ధ్యానాలు నేను ఇంకా వినాలి ప్రభా, సమయం నేను తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే ఒకవేళ శరీర బలహీనతలు ఉండొచ్చు, లేవని కాదు, అవి ఉన్నా పర్వాలేదు, కానీ నీ వచ్చి శిలువ ధ్యానం ద్వారా బలపరచబడటం ద్వారా పరలోకంలోనూ స్థానం పొందుతా. అది యేసు ప్రభు వాడికి చెప్పేశాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, రిలీవ్ అయిపోయినావు నీవు అంటే. వాళ్ళంటా ఉన్నారు, ఈయన ఎవరు పాప క్షమాపణ ఇవ్వడానికి అని. ఒకవేళ వారు ఆ విధంగా వారు పలికినప్పుడు 4వ వచనంలో, యేసు వారి తలంపులు గ్రహించి మీ హృదయములో దురాలోచన ఎందుకు చేయుచున్నారు, పాపములు క్షమించబడి ఉన్నవన్నుట చెప్పుట సులభ, లేచి నడువమని 2 చెప్పాడు ప్రభు. ఏది సులభం? పాప క్షమాపణ ఇవ్వడం సులభమా, పాప పక్షవాయువును తొలగించడం సులభమా అని ఏసేమంటున్నాడంటే, పాప క్షమాపణను బట్టి పరలోకం వెళ్తావు. కాబట్టి ఇప్పుడు నీకు కావలసినది శరీర సంబంధమైన స్వస్థత నీకు కలగాలి. కాబట్టి యేసు పలికిన మాట 6వ వచనం, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పక. ప్రభువుకు 2 అధికారాలు ఉన్నాయండి. శరీర స్వస్థత ఇచ్చే అధికారం ఉంది, పాప క్షమాపణ ఇచ్చే అధికారం కూడా ఉంది. కానీ ఈనాడు నీకు నాకు కావాల్సింది పాప క్షమాపణ కావాలి. ఇంకా ఒకవేళ లోక సంబంధమైన క్రియలు, శరీర క్రియలు అని ఉంది.
శరీర క్రియలు కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇంకో మాట చెప్తాను, మీకు ఏ ఏ ఇది కూడా లేదు అనుకుందాం, అనారోగ్యం లేదు, పక్షవాయువు లేదు, తలపోటు లేదు, ఏమీ లేకుండా ఒకవేళ పాపం అనేది, శరీర క్రియలు అనేది మనలో ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేమంట. అందుకే లోమా పత్రిక 8వ అధ్యాయంలో శరీర క్రియలు కలిగి ఉంటే దేవునికి దూరస్తులుగా ఉంటాం. ఆత్మ సంబంధమైన క్రియలు మనలో ఉంటే దేవుని కుమారులుగా మనము పిలువబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత టైం ఉంటే గలతీ పత్రిక చదువుకోండి, 5వ అధ్యాయం. శరీర క్రియలు స్పష్టమైనవని లిస్ట్ ఉంది. అవి ఉంటే దేవుని రాజ్యాల్లో ప్రవేశించరట. కానీ ఆత్మ ఫలమేమనగానుంది, అది మన జీవితంలో కలిగి ఉంటే ఆత్మ దేవునితో పరస్పర బాంధవ్యం కలిగి ఉంటామని దేవుని వాక్యం కూడా సెలవిస్తా ఉంది. ఆనాడు పాత నిబంధన ఉంది ఆ సంఘటన. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. వాడు ఒక సైన్యంలో గొప్ప పొజిషన్లో ఉన్నాడు. వాడు అంతా బాగానే ఉంది, మంచి డ్రెస్ వేసుకుంటాడు, ఎవరికి తెలియదు వానికి కుష్ఠరోగం ఉందని. అందరికి బాగా కనిపిస్తా ఉన్నాడు, కానీ వాళ్ళ కుష్ఠరోగం ఉంది. వాడి ఇంటికి ఒక చిన్నది చెరగా తీసుకొని రాబడింది. దానికి తెలుసు, దాని యజమానురాలికే మటుకు తెలుసు ఆయనలో కుష్ఠరోగం ఉందని. ఆ చిన్నదంటది, ఆ యజమానుడు అక్కడికి వెళ్తే ఈ కుష్ఠరోగము బాగా అవుతుంది. ఆ చిన్నదాని యొక్క ఉద్దేశం ఏమంటే, నా యజమాని కుష్ఠరోగం నుంచి బాగుపడితే తన హృదయం కూడా బాగుపడుతుంది. ఆ చిన్నదాని యొక్క ఉద్దేశం. ఈ శరీరంగం వెళ్ళిపోతే వాడు వీటికి రాళ్లకు దానికి మొక్కకుండా నిజదేవుని తెలుసుకుంటాడు అని. అదే జరిగింది. ఎప్పుడైతే నయమాను 7 సార్లు మునిగాడో, ఎప్పుడైతే తన కుష్ఠరోగం వెళ్ళిపోయిందో, పరిశుద్ధుడైన దేవుని అందు విశ్వాసం ఉంచాడు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, యేసు అంటున్నాడు, నాకు అధికారం ఉంది నీకు శరీర స్వస్థత ఇవ్వడానికి, కానీ నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు శరీర స్వస్థత పొందితే లాభం లేదు. నువ్వు ఆత్మీయ స్వస్థత పొందాలని నువ్వు తప్పకుండా. అందుకే యేసు ఏం చెప్పాడు, అందుకే అన్నాడు, నీ పాపాలు క్షమిస్తాను, వాటితో కూడా నేను నీ శరీరానికి స్వస్థత ఇస్తాను, కానీ నువ్వు పాప క్షమాపణ కూడా పొందాలి అని వానికి తెలియచేసి యేసు వానికి స్వస్థత ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన 7-8 వచనాలు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఇతర లూకా సువార్తలో, మార్కు సువార్తలో వాడు మంచం తీసుకొని వెళ్ళిపోయాడని, తర్వాత అక్కడ ఉన్నవారు మహిమపరిచాడని. కానీ మార్కు సువార్త, లూకా సువార్తలో వాడు కూడా దేవుని మహిమపరిచాడు. శరీర స్వస్థత కలిగింది ఆత్మీయ. నేను ఆరాధించే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను చెప్పి ఉన్నాను, నేను దానిని ఏమని చెప్పాడు మానవునికి? ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. వచ్చిన వానికే ఆత్మీయ స్వస్థత కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. యేసు పిలిచాడు, రండి రండి. పాట ఉంది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని.
వచ్చితే నీకు మేలు కలుగుతుంది, రాకపోతే నష్టం కలుగుతుంది అన్నాడు. ప్రభు పిలిచినప్పుడు అనేకులు వచ్చారు. వారికి ఆత్మీయ స్వస్థత కలిగింది. వారు ప్రభువుని స్తుతించిన వారు కావాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఆయన ఈ లోకానికి, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి లోకానికి ఆయన వచ్చాడని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తాయి. మాట ఇచ్చాడు, వచ్చాడు, కార్యాన్ని నెరవేర్చాడు. ఆరోహణమై వెళ్ళాడు, తిరిగి వస్తాడు. ఎందరైతే ఆత్మీయ స్వస్థత కలిగిందో వారందరూ ఎత్తబడే సంఘములు. జాగ్రత్త అండోయ్. ఆత్మీయ స్వస్థత పొందిన వారే ఆయనను మధ్య ఆకాశంలో కలుసుకుంటారు. కానీ శరీర స్వస్థత కలిగి సంతోషంగా ఉన్న వారికి కాదండోయ్. కాబట్టి ఈ దినం నీకు ఏమైనా శరీర బలహీనత ఉందనుకొని పర్వాలేదు, దాన్ని ప్రభువు బాగు చేస్తాడు. కానీ దాని మీదనే నువ్వు ధ్యాస ఉంచితే, ఆత్మ శుద్ధి కలగకపోతే, నీవు శరీర స్వస్థత కలిగిన ఆత్మ స్వస్థత కలగలేదు కాబట్టి నరకానికి గురైపోతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తో తెలిసిన భాగమే ఇదిన ప్రభు ఆత్మీయ విషయాలు తెలియచేశారు. ఆత్మీయ స్వస్థత నొందకుండా, పాప క్షమాపణ పొందకుండా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే పాప విముక్తి కలగాలి. అప్పుడే పరలోకానికి చేరు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, స్తుతి వందన. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ప్రజల పట్ల కరుణ చూపించారు, కటాక్షం చూపించారు, కృప చూపించారు, దయ చూపించారు. ఆనాడు ఆ కుష్ఠరు క్షమించండి ప్రభు నాయన, ఆనాడు కొందరు తీసుకొని వచ్చారు పక్షవాయు గలవాన్ని. వాడికి స్వస్థత కలిగితే బాగుంటుందని తెచ్చారు. అని మీరు వాడికి శరీర స్వస్థత ఇచ్చారు, ఆత్మీయ స్వస్థత ఇచ్చారు. ఈ దినం ఎందరైతే వాక్యం విన్నారో, ఇంకా పాప పరిహారం కలగలేదో, మొదట వారు మీ దగ్గరికి వచ్చి పాప పరిహారం పొందడానికి, పాప క్షమాపణ పొందే కృప దయచేయండి. తద్వారా మీ చిత్తములో ఉండే శరీర స్వస్థత, శరీర స్వస్థత కొంతకాలమని మాకు తెలియచేశారు. ఆత్మీయ స్వస్థత నిరంతర రాజ్యంలో మాకు స్థానం ఉంది. ఎందరైతే ఇద్దరం వాక్యానికి స్పందించారు వారి అక్కర్లు తీర్చండి. వాక్యం విన్న వారిలో ఎవరికైనా శరీర బలహీనతలుంటే విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత ఇయ్యండి నాయన. ఎందరైతే మానసిక బాధల్లో ఉన్నారో తొలగించండి. అదే సమయంలో ఆత్మీయ స్వస్థత వారు మీ దగ్గర నుంచి పొందడానికి కృప దయచేయమని. రేపు ఉదయం జరగనంటున్న శిలువ ధ్యానాలకు ఆధిపత్యం వహించమని, ఇదన సంఘానికి వచ్చి పాలు పొందిన బిడ్డలను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు విత్తబడిన వాక్యం మనకు చేరువచ్చిన పరిశుద్ధులకు సదా తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు దాన్ని దీవించునుగాక.